హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ రెడ్డి. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం బస్ స్టాండ్ నుంచి పాలకొల్లు బస్ స్టాండ్ వరకు బైక్ రైడ్ అనేది చేయబోతున్నామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నర్సాపురం బస్ స్టాండ్ కూడా ఉన్నాము. అదిగో చూసుకున్నట్లయితే బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ అనేది వెళ్ళిపోతున్నాము. పక్కన ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వచ్చేసరికి రైల్వే స్టేషన్కి వెళ్ళి పెట్టేది. ఇక్కడతో మనకి నర్సాపురం అనేది సెంటర్ అనేది లాస్ట్ అయిపోతుంది. ఇంకెక్కడి నుంచి మనకి నర్సాపురం సెంటర్ అనేది లాస్ట్ అయిపోతుంది. అది కూడా చూస్తున్నారు కదా, అక్కడ మీకు కనబడేది చెరువు. ఈ నర్సాపురం మొత్తానికి అదే ఇక్కడ చెరువు. దాని చుట్టుపక్కల 5 కిలోమీటర్లు అంట. ఇది మనకు లెఫ్ట్ టర్న్ వచ్చింది కదా, ఇది లోపలికి చిన్నమాడికి వెళ్ళి ఇది వరకు భీమవరం అలాగే వెళ్ళేది. ఇప్పుడు ఏంటంటే రైల్వే స్టేషన్ వల్ల రైలు రోడ్డు మధ్యన అడ్డుగా పెట్టేశారు. అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి 2014-15 పుస్తకాల్లో పెట్టారనమాట ఆర్ట్స్. ఆ రోడ్డు మనం స్ట్రైట్ వెళ్ళిపోతే గోదావరి వాళ్ళ మీద అలాగే అక్కడికి వెళ్తాం అనమాట. గోదావరి రోడ్డు కడితే లోపల ఒక వ్యవసాయం మార్కెట్ యార్డ్ అనేది లోపలికి అనుకుంటున్నారా. ఇక రైట్ సైడ్ కనబడి ఐస్ ఇండస్ట్రీస్. రైట్ ఒక టర్న్ వచ్చింది కదా, ఇలా వెళ్ళాం అనుకో మనం పాత నవరసపురం అనేది గ్రామానికి వెళ్ళిపోతాము. మీకు అక్కడ ఒక దీపావళి షాప్ అని కనబడుతుంది చూసారా ముందుకు వచ్చి. అది 365 రోజులు ఉంటుంది. అది మామూలుగా దీపావళి షాప్ అంటే ఇక్కడ ఒక 5 రోజులు అలా పెడతారంటే సంవత్సరంలో, కానీ 365 రోజులు ఉంటాయి. ఈ రైట్ సైడ్లో గ్రీన్ కలర్లో నెట్ కనబడుతుంది కదా, అది వచ్చేసి ఇండోర్ స్టేడియం అనమాట. అది రీసెంట్గానే కట్టారు. ఇలాంటి ఒక 2-3 కట్టారు ఈ నర్సాపురంలో. అదే చెప్తుంది కదా, ఇదో చెప్పాలి షాప్ చూసారా చెప్పేవారు. అయితే మీకు ఇక్కడ ఒక రైట్ టర్న్ వచ్చింది కదా, ఈ రైట్ టర్న్ తీసుకుని వెళ్తే మనం చిత్తవరానికి వెళ్ళిపోతాము. సో ఈ ఫ్లేవర్ వచ్చేమో చాలా అవతల పక్కన ఉన్న ఊరికి ఎంత గీసారన్నమాట. ఇది సగం చెరుగాను. సో ఇది వచ్చేదేమో పెద్ద పెద్ద బండ్లు అంటే ఆటోలు, బస్సులు లేదా లారీలు అయితే గీసారు. ఇది కాలు నడపడం మళ్ళీ వేరే వేసాడు. అది ఎదన
చూసారా కనపడుతుంది సడన్ పెరుగని. ఏమిటంటే కాలు నడకదారి కోసం వేసారన్నమాట. మనకి నెక్స్ట్ వచ్చే సెంటర్ వచ్చి బైపాస్ సెంటర్ అంటారండి. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ వచ్చి నేషనల్ హైవే 216. ఇది ఇక్కడ నుంచి ఇలా రైట్ చేసుకుంటుంది. అది అలాగే అమలాపురం, విశాఖపట్నం అలా వెళ్ళిపోద్ది. ఇంకా హైవే ఇక్కడ నుంచి ఇలాగా రైట్ తీసుకుని వెళ్ళిపోతే మన రాజులు, అమలాపురం అలా వెళ్ళిపోద్ది రోడ్. అక్కడితో 216 హైవే అనేది కట్ అయిపోయిందండి మనకి. ఇదేనండి దిగుమతి సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి మనం ఇలా రైట్ సైడ్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. దిగుమతికి ఇలా వెళ్ళాలి. వచ్చేసి బస్ స్టాండ్ అన్నమాట. దిగుమతి తర్వాత నెక్స్ట్ వచ్చి సెంటర్ దేవుని హాల్ అండి. ఇది హోల్సేల్ బట్టల మార్కెట్ అనమాట. ఈ లోపల ఉన్న గ్రామాలన్నింటికి వచ్చి ప్రతి శుక్రవారం బట్టలన్నీ కొనుక్కొని వెళ్ళి రిటైల్కి అమ్ముకుంటూ ఉంటారు. చాలా హోల్సేల్గా పడతాయి అంటుంది. మొత్తం బట్టలు అన్ని డజన్ లెక్కలో ఇస్తారంట. నార్మల్ రోజులో కొన్ని షాపులు ఓపెన్ ఉంటాయి, కానీ శుక్రవారం అయితే మొత్తం షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. మీకు వీలైతే వీడియోలో కవర్ చేయాల్సి వస్తాను. ఇది కూడా మనకి దేవుడమ్మ హాల్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి సెంటర్ కనబడిద్దేనండి. ఇక్కడ నుంచి ఏంటంటే ఒక రోడ్డు బైపాస్ వెళ్ళిపోతుంది. ఇలాగా భీమవరం, ఆకువీడి, విజయవాడకి అలాగా ఒక రోడ్డు వెళ్ళిపోద్ది అనమాట. రైట్ సైడ్ వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఈ రోడ్డు ఇలా సైడ్ వెళ్ళామంటే ఇలా లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇలాగా సిటీలోకి వెళ్ళకుండా సిటీ లోపలికి వెళ్ళకుండా అవుట్ నుంచి వెళ్ళిపోతున్నాం. అలా భీమవరం, విజయవాడకి వెళ్ళిపోతుంది. ఇది ఉందో చూసారు చిన్న బ్రిడ్జ్. ఇదివరకు ఇది ఆర్టీఓ ఆఫీస్ ఉండేదండి. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ లేదు కదా, షోరూంలోనే అన్నీ అయిపోతున్నాయి. మనకి మన సెంటర్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఇంకా రోడ్ పక్కన కాలేజీ వెళ్ళకుండా ఇదిగోండి రైట్ సైడ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉంది. సో ఇక్కడి నుంచి మనకి పాలకొల్లు సిటీ అనేది ఎంటర్ అయిపోతుంది. ఇలా మనం లెఫ్ట్ తీసుకున్నామంటే భీమవరం అలా వెళ్ళిపోద్దండి రోడ్డు. వేరే వైపు భీమవరం అనుకోలేదు. మనం బస్ స్టాండ్కి వెళ్తున్నాం కాబట్టి ఇలా రైట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. బస్ స్టాండ్ ఆపోజిట్ సినిమా థియేటర్ చూసారు కదా, శ్రీనివాస. సో ఇదేనండి పాలకొల్లు బస్ స్టాండ్ అనేది.
సో బస్సులు అనేది మనం ఇప్పుడు వచ్చాం కదా, ఆ రోడ్డు అంటే వచ్చి బస్ స్టాండ్లోకి వెళ్ళి అలా తీసుకుని అలా వస్తాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మరి మన వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ మీరు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన టీఎన్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.